ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ యమా బిజీగా సాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులపై సుదీర్ఘంగా చర్చించి పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు అంటే ఏపీ బ్రాండింగ్, రాష్ట్రంలోని వనరులను వివరించేలా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి బృందం హాజరైంది. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, తెచ్చిన పాలసీలను పారిశ్రామికవేత్తలకు సీఎం వివరించారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ వంటి పెట్టుబడులతో ప్రపంచ ఆర్థిక సదస్సులో విశాఖపట్నం, కాకినాడ చర్చనీయాంశంగా మారాయన్నారు. ఫలితంగా పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయని, ఇవాళ రేపో కీలక ఒప్పందాలు జరుగుతాయని సీఎం టీం స్పష్టం చేసింది. ఇటు గూగుల్, ఐబీఎం వంటి కీలక సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐబీఎం ప్రతినిధులకు సీఎం ప్రతిపాదించారు. ఐబీఎం భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఇప్పటికే ఏపీ ఒప్పందం చేసుకుందని ప్రస్తావించారు. ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఐబీఎం ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేష్ సంప్రదింపులు జరపగా ఆ సంప్రదింపులు సూపర్ సక్సెస్ అయ్యాయి. విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీసీలు, హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఆర్ఎంజెడ్ గ్రూప్. నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో పనిచేస్తున్నామని దావోస్ లో ప్రకటించారు సీఎం చంద్రబాబు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంపైన పలు సంస్థలతో చర్చించారు. ఓ తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు. లోకల్ బ్రాండ్ను పెంచేందుకు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందించాలన్నారు. ఫలితంగా ఏపీలో పర్యటించేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపించాయి. గతేడాది దావోస్ పర్యటనతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్న ప్రభుత్వం ఈ ట్రిప్పుతో ఇంకెంత రాబడుతుందో చూడాలి.